వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా బయటపడుతున్న నాగ ప్రతిమలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని స్థానికుల ఆయోమయం. శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలు పంపిణీ. భజన మండలి సభ్యులతో 2 గంటల పాటు భజన కార్యక్రమాలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డి హత్య కేసులో 6 నిందితుల అరెస్ట్. భూ వివాదాలు సెటిల్మెంట్లు హత్యకు దారి తీశాయని ఎస్పీ అన్బురాజన్ వెల్లడి. కుప్పంలో ఇళ్ల మధ్య భారీ పేలుడు. ఇంటి ముందు భాగం, కిటికీలు, తలుపులు ధ్వంసం. దంపతులకు తీవ్ర గాయాలు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయి అనే తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. ఈ నాగ ప్రతిమలు ఈ కాలానికి చెందినవా లేక ప్రాచీన కాలానికి చెందినవా అని ఆరా తీస్తున్నారు. శిల్పాలు చెక్కిన డ్యామేజ్ విగ్రహాలు ఇక్కడ పడేశారా లేదా ఎక్కడైనా కూల్చివేత గూడులు విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టుకుంటాయని, అలాగే ఇలా నదిలో వదిలి వెళ్లారని స్థానికుల్లో చర్చ జరుగుతుంది. ఈ విగ్రహాలు ఎప్పటివో తెలియాలంటే వీటిపై పరిశోధన జరిపవలసిన అవసరం ఉందన్న అభిప్రాయపడుతున్నారు. కృష్ణానది లోతులలో మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పల్లె పహాడ్ ఆర్ఆర్ కాలనీలో అందజేశారు. భజన మండలి సభ్యులతో 2 గంటల పాటు భజన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ముత్యాల తలంబ్రాలను పల్లె పహాడ్ మాజీ సర్పంచ్ కొక్కండ శ్రీనివాస్, రామకోటి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు నేతృత్వంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాల తలంబ్రాలు అందించిన భద్రాచల దేవస్థానానికి అంతా రుణపడి ఉంటామని అన్నారు.
చేస్తామన్నారు. ఏ సంస్థకు ఇవ్వని సదవకాశం రామకోటి సంస్థకు ఇవ్వడం భక్తి ప్రవర్తనలకు నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ సమయాన్ని వృధా చేయకుండా భగవన్ నామస్మరించి ముక్తి మార్గంలో ప్రయాణించాలని హితవు పలికారు. కడప జిల్లాలో ఈ నెల 23న జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త నీలి శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ వివేదాలు సెటిల్మెంట్లు హత్యకు దారి తీశాయని ఎస్పీ అనుర్భాజన్ వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేశామని, కుట్రలో భాగస్వామ్యులైతే వారిని కూడా అరెస్టు చేస్తానని స్పష్టం చేశారు. శ్రీనివాసులరెడ్డి హత్యను చేసి ప్రధాన నిందితుడు ప్రతాప్ రెడ్డి కూడా అతడికి సమీప బంధువునేనని తెలిపారు. భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డికి మధ్య 3 నెలల కిందట విభేదాలు తలెత్తాయని అన్నారు. సెటిల్మెంట్లో వచ్చిన 3 ఆస్తులను సంబంధించి రిజిస్టర్ పత్రాలు ప్రతాప్ రెడ్డి పేరుతో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ప్రతాప్ రెడ్డికి 80 లక్షలు, మరో నిందితుడు శ్రీనివాసులకు 60 లక్షల రూపాయలు హతుడైన శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాల్సి ఉందన్నారు. సెటిల్మెంట్లు వాటాలో వచ్చిన డబ్బులు ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి పదే అడుగుతున్నా శ్రీనివాసులు రెడ్డి పట్టించుకోలేదని కారణంతోనే హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 23న ప్రతాప్ రెడ్డి, సురేష్ కుమార్ భూరేఖలు ధరించి సంధ్యా సర్కిల్లో పట్టపగులు జిమ్ నుంచి బయటికి వస్తున్న శ్రీనివాసులు రెడ్డిని దారుణంగా కొడవలతో నరికి చంపారని పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత ద్విచక్ర వాహనంపై కడప శివారు ప్రాంతానికి పరారైన నిందితులు అక్కడే ఆయుధాలను పడేసినట్లు గుర్తించామన్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు, సురేష్ కుమార్, వెంకట సుబ్బయ్య, హరిబాబుతో పాటు నిందితులకు సహకరించిన రాణి అనే మహిళను కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు. దానికి ప్రధానమైన కారణాలు 2. ప్రతాప్ రెడ్డి దగ్గర బినామీ ప్రాపర్టీగా 3 ప్రాపర్టీని డిసీజ్డ్ రాసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతాప్ రెడ్డికి దాదాపు 80 lakhs డిసీజ్డ్ ఇవ్వాల్సింది కూడా ఉంది. ఇది కాక A2 శ్రీనివాసుకు కూడా 60 లక్షలు ఇవ్వాల్సినది ఉన్నది. ఈ 2ని ప్రధాన కారణంగా వాళ్ళు మోటివ్గా తీసుకోవడం జరిగింది. ఇది కాక A1 అండ్ డిసీజ్డ్ ఇద్దరు కూడా బంధులు. అదేవిధంగా A2, A4, A5 వీళ్ళు 3 కూడా బంధులు. వీళ్ళు ఎలాగైనా ఈ డబ్బుని రాపట్టాలి, అదేవిధంగా ఏదైతే ప్రాపర్టీ ప్రతాప్ రెడ్డి పేరు మీద ఉందో అది తనే పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఒక అఫెన్స్ని చేసినట్టు మాకు ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమికంగా బయటకు వచ్చినది. అఫెన్స్ ఎలా జరిగిందంటే ఆనాడు మార్నింగ్ 8 o'clock సుబ్బయ్య అన్న వ్యక్తి స్కూటీతో ఇది ఆల్రెడీ డిసీజ్డ్ జిమ్ దగ్గర నుంచి కింద దిగేటప్పుడు పారిపోకుండా ఉండడానికి స్కూటీని డిసీజ్డ్ వెహికల్ ముందర అడ్డు పెడతాడు. ప్రతాప్ రెడ్డి తను స్కూటీలో A3 ఫ్రాన్సిస్ అనే వ్యక్తితో వచ్చి ఆడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటాడు, బుర్కాలో ఉంటాడు. తన దగ్గర ఉన్న వీళ్ళు అఫెన్స్ని మొదలుపెట్టినప్పుడు కూడా రిమాండ్కు పంపుతున్నాం. వీటిలో ఇంకొక వ్యక్తి, ఒక లేడీ, ఆవిడ పాత్రం కూడా 109 అబెట్మెంట్ కింద ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ ఫ్రాన్సిస్ అన్న వ్యక్తిని ఈ A1కి A2కు పరిచయం చేసినది ఆ రాణి అన్న వ్యక్తి. సో ఆవిడని కూడా ఈరోజు 109 అబెట్మెంట్ కింద అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో ప్రస్తుతం 302, 201, 120B, 109 కింద వీళ్ళందరినీ రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు కాన్స్పిరసీని ఎక్కువ రివీల్ చేయలేకపోయినా కూడా మాకు ఇన్వెస్టిగేషన్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఉన్నందు మేరకు కొందరికి నోటీసులు సర్వ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 2 టెక్నికల్గా కాల్ డీటెయిల్స్ ఆధారాలు, అదేవిధంగా వీళ్ళ వాట్సాప్ ఆ చాట్లు ఇవి అన్నీ కూడా ఇంక్లూడింగ్ గూగుల్ టేక్అవుట్ ఇవి కూడా చూస్తున్నాము.
కాన్స్పిరసీ యాంగిల్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకోవడం, అదేవిధంగా టెక్నికల్ డీటెయిల్స్ వచ్చినాక ముందెత్తు ఈ కేసులో ఉంటుందనేది కూడా చెప్పుకుంటున్నాం. ఫైనల్గా ఈ కేసులో దో ఇన్సిడెంట్ వాస్ అ బ్యాడ్ ఇన్సిడెంట్, జరిగి ఉండకూడదు. బట్ దెర్ వాస్ వన్ లేడీ, మీరు ఆ వీడియో చూసినప్పుడు ఆ లేడీ ఆడ ఘటన జరుగుతున్నప్పుడు ఆ లేడీ కేమ్ ఫార్వర్డ్, అక్కడ కింద పడిన ఒక మర్డర్ వెపన్ని పక్కకి లాగి షీ త్రూ ఇట్ అవుట్. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఒక సివిక్ రెస్పాన్సిబిలిటీలో మన అందరూ కూడా ఉండాలని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకో జరుగుతుంది మనకేంటి అన్నది లేక ప్రజలు కానీ కొంచెం అక్కడ అప్రమత్తంగా యాక్టివ్ అయితే ఆ లేడీలా. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంటి ముందు భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న మురుగేశన్, ధనలక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలకు ముప్పు తప్పింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భారీ పేలుడు ధాటికి ఇంటి ముందు భాగం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. పేలుడుతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గుమ్మం దగ్గర నాటుబాంబు పేలినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ పేలుడుపై పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో ఇళ్ల మధ్య ఇల్లు భారీ పేలుడు సంభవించడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అంటే మరి షార్ప్ ఇది ఏం కాదు పడిండేది, ఏదో దీంట్లో క్లీన్ చేస్తే కానీ మనకి ఏదైనా రవ్వలు ఉంటే తెలుస్తుంది. దీంట్లో చూడ ప్రభు కింద ఏమైనా చూసినా సార్ అప్పుడే అట్లా ఏం చూడ చెక్క పీసులు, చూడ తలుపు పీసులు, రాళ్ళు, మట్టి రాళ్ళు, ఈ చెక్క పీసులు. ఈ చెక్క కూడా వచ్చి తగిలిండే అవకాశం ఉందిలే. ఇది పెయింట్ పడింది చూడు, పెయింట్ పడింది. ఈ చెక్క కూడా వచ్చే చెక్క ఫోర్స్ ఎన్ని పీసులు అయినాయంటే ఇంట్లో దేనిగా పెట్టుకుంటాడు. అది పైలు ఉంటుంది బయట చెక్క అంతా వచ్చింది చూడండి. మొన్నే కాల్ చేయమని నీళ్ళు వాళ్ళు కాల్ చేయలే. సరే అనేసి ఇది ఇప్పుడు దుమ్మని చేస్తారు వాళ్ళు. వాడు సామాన్లు అమ్ముతాడు, ఆయమ్మ గారు సామాన్లు అమ్ముతాడా. ఏమైనా గొడవ పడినారా లోపల ఏదో సంథింగ్ మనం వెళ్ళి వాళ్ళతో మన టచ్ வெளியே வச்சிருந்தாங்க நெருப்பு நெருப்பு வந்தா வண்டிக்கு ஒரு வண்டி கூட இருக்காது. కొమరంభీం ఆసిమాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కనపల్లిలో భూ తగాదాల విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గొరుగుల బక్కక్క, మందలాకర్ శంకర్ అనే ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టామని తెలిపారు. 12 గంటల సమయంలో మా రెబ్బెన పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది.
దాని ప్రకారం మా రెబెన పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జక్కులపల్లి అనే గ్రామంలో ఒక 2 గ్రూపుల మధ్య, వీళ్ళిద్దరు కూడా పాలివాళ్ళు, వాళ్ళు దయాదులు, ఒక గ్రూపులో 5, ఒక గ్రూపులో 6, వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక పొలం దగ్గర 9 ఎకరాల భూమికి సంబంధించి వాళ్ళు ఘర్షణ పడడం జరిగింది. వాళ్ళు ఒక వర్గం వెళ్ళి ఆ పొలంలో పనిచేస్తుండగా ఇంకొక వర్గం వచ్చి వాళ్ళ మీద దాడి చేయడంతో వీళ్ళు మళ్ళీ తిరిగి దాడి చేయడంతో 2 వ్యక్తులు చనిపోయినారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు గురుగుల బక్కక్క 60 సంవత్సరాలు, మందలకర్ శంకర్ 30 సంవత్సరాలు, జక్కులపల్లి ఇద్దరి గ్రామం. దీంట్లో ఇంకొక 2 కూడా గాయపడడం జరిగింది. వేరే ప్రత్యర్థి వర్గంలో ఒకతను గాయపడినాడు. ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా ఇంకొక వ్యక్తి గాయపడినారు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడైతే ఏం చెప్పలేదు. మేము స్పీకర్ ఏర్పాటు చేసినాము. గ్రామంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తాం. విద్యుత్ ఛార్జీల పెంపును నిర్వహిస్తూ తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఈ నెల 30వ తేదీన నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో వామపక్షాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడో వాడిని కరెంటు సంబంధించి ఇప్పుడు డబ్బులు ప్రజల నుండి వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజా వ్యతిరేకతను కూడగొట్టుకుని ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో జోగి శివయ్య, ముత్యాలమ్మ, ప్రసాద్, రమణయ్య, చంద్రయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా వేస్తున్నాం, బ్రహ్మాండంగా బటన్ నొక్కిస్తున్నామన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటాం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంటింటికి మీరు వెళ్ళమని చెప్పి మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే వాళ్ళకి షాక్ కొట్టినట్టుగా ఉంది. ప్రజలు బిల్లు తీసుకొచ్చి చూపించి, నాయన ఈ రేటు ఏంది మాకు అర్థం కావడం లేదు, ఎందుకు పెరిగినాయి మాకు అర్థం కావట్లేదు, వాడిన దానికి కాదని చెప్పేసి అడుగుతా ఉంటే ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెప్తారని చెప్పి పేద ప్రజలకి కాకుండా ఈరోజు అదానికి కాంట్రాక్ట్ ఇచ్చి స్మార్ట్ మీటర్ల రూపంలో 13,000 ఒక్కొక్క మీటర్కి పెట్టి నిదానంగా ఒక్కొక్క నెలకు ఇంత వసూలు చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కార్పొరేట్లకు కదా, ఇంకెవరి కోసం అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే హరితాంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ను గంజాయి రాష్ట్రంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చారని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు అరుణ ఆరోపించారు. డ్రగ్స్ అరికట్టాలని కోరుతూ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వారికి గంజాయి మత్తులో జోకుడుకుతోందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అంటూ ఎన్నికల్లో ముందు పాదయాత్రలో హామీలు గుప్పించి ఇప్పుడు వారిని మోసం చేసిందన్నారు. యువత మేల్కొని రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే భవిత బంగారు మాయం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు యువత నాయకులు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలించాలని తెలియత ద్వారా మేమంతా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి పట్టుబడుతుంది. 2019 ముందు అసలు గంజాయి అంటే ఏదో కూడా తెలియదు మా యువతకి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక
ఏ వీధిలో చూసినా చివరి వీధిలో చూసినా కూడా ఈరోజు గంజాయి జరుగుతున్నది. ఇవన్నీ అరికట్టి మన తెలుగు వారిపై ఉన్న ప్రేమను, అదేవిధంగా జరుగుతున్న అరాచకాలను చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఈరోజు గంజాయి మత్తులో అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అవన్నీ అమ్మేవారిపైన మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన వైజాగ్ నుండి గంజాయి తరలిపోతున్నది ఇతర రాష్ట్రాలకి. ఇతర రాష్ట్రాల వారు అందరూ ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా చూస్తున్నారు. అదంతా పోవాలంటే 2014 నుండి 19 వరకు అసలు గంజాయి అనేది తెలియదు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఈరోజు గంజాయి రాష్ట్రంగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగు యువత మదనపల్లి అధ్యక్షుడు చింటూ ఆహ్వానం మేరకు పార్లమెంట్ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. హరితాంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈ ముఖ్యమంత్రి మార్చాడు. గంజాయి మత్తులో పడి యువత ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అదే గంజాయి మత్తులో పడి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు మనం చూస్తున్నాం. యువతులపైన రేప్, అలాగే పసిపిల్లలు సైతం కిరాతకంగా చంపుతున్నారు ఆ గంజాయి మత్తులో పడి. నిన్నటికి మొన్న మనం పట్టపొగలే అనంతపురం జిల్లాలో చూసాం. పట్టపొగలే దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ గంజాయికి మూల కారణం ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకున్న ధనం వ్యామోహం వల్ల దీన్ని ఒక వ్యాపారం చేస్తున్నారు ఈ గంజాయి అనేది. ఈ గంజాయి వలన మన యువత, ముఖ్యంగా యువత చాలా పాడవుతున్నారు. దయచేసి ఈ ముఖ్యమంత్రికి మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీకు ఆర్థిక లావాదేవీలు కావాలి, ఆర్థికంగా సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. దయచేసి యువత ప్రాణాలతో చెలగాటమాడకండి. ఈ పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఈ గంజాయిని అణచివేయాలని, అలాగే ముఖ్యమంత్రి గారు ఈ గంజాయి పైన కఠినంగా వ్యవహరించాలని, ఈ యువతని అభివృద్ధి బాటలోకి తేవాలని, అలాగే నిరుద్యోగం రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి మా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు, రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. దయచేసి ఈ మాదక ద్రవ్యాలపైన కఠిన చర్యలు తీసుకోండి ముఖ్యమంత్రి గారు. మీకు ఇతర మార్గాల్లో మీరు బాగానే సంపాదిస్తున్నారు. ఈ యువతని సమిత చేసి ఈ యువత ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు సంపాదించకండి. పల్లి నియోజక తెలుగు యువత, అదేవిధంగా తంబాలపల్లి, రాజంపేట పార్లమెంటు తెలుగు యువత సభ్యులందరూ కలిసి స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ గంజాయి డ్రగ్స్ పైన మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. రోజు ప్రతిరోజు మొన్న చూస్తే సిటిఎం మదనపల్లిలో, అదేవిధంగా మొన్న రేపల్లిలో, నిన్నగాక మొన్న మన తోపుదీసి ప్రకాష్ రెడ్డి గారి అనుచరులు అనంతపూర్లో ప్రతిరోజు ఏదో ఒక విషయం పట్టుబడుతున్నారు. దానికి మూల కారణం ఏమరా అంటే ఈ గంజాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఈ విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఇలాగ వివరిస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి 2014 నుండి 2019 వరకు ఇలాంటివి ఎక్కడే కానీ మేము చూడలేదు. ఈరోజు చూస్తుంటే మనము ఎలా సామాన్య ప్రజలు బ్రతకాలి ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడేవాళ్ళ దగ్గర నుంచి అని మాకే ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ గంజాయి డ్రగ్స్ పైన దృష్టి పెట్టి మన రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ లేకుండా చేయాలని మా తెలుగు యువత తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా రేపల్లె రింగ్ రోడ్ సెంటర్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీకృష్ణ, సిఆర్ నజీర్ బేగ్, స్పెషల్ ఎంపవర్మెంట్ బ్యూరో ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల్ని ఇటు పెట్టరా ఆడికి ఆడుకో పిల్లల్ని 4 లైన్లు పెడితే తగ్గిపోయేది నువ్వు ఏడకో పెట్టి తీసుకెళ్ళి కర్నూలులో విషాద ఘటన చోటు చేసుకుంది. విశ్వభారతి మెడికల్ కాలేజీలో లోకేష్ అనే మెడిసిన్ 3rd ఇయర్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మార్చరికి తరలించారు. ఈ మేరకు మృతుడి తండ్రి బ్రహ్మానందరావుకు పోలీసులు సమాచారం అందజేశారు. లోకేష్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని డేటా చెక్ చేస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోకేష్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలిగా పోలీసులు గుర్తించారు. వాళ్ళ నాయన టైలర్ పని చేస్తాడు. ఆ పిల్లోడు మన విశ్వభారతి కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయినాడు. ఇప్పుడు 3rd ఇయర్ చదువుతూ ఉన్నాడు. రాత్రి ఊరేసుకొని చనిపోయినాడని మాకు ఆడ నుంచి ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా సీనాబా పెన్స్కి పోయి చూసినాము. ఆ సీనాబా పెన్స్లో అన్నీ గమనించినాము. ఎలాంటి ఏమి అనుమానాలు ఏం లేవు. వాళ్ళ తండ్రిని కూడా ఫోన్ చేసి పిలిపించినాము. వచ్చినారు. తండ్రితో చాలాసేపు మాట్లాడి ఏదైనా అనుమానం ఉంటే కూడా చెప్పండి, మేము ఆ విధంగా ప్రొసీడ్ అవుతామని కూడా చెప్పినాము. వాళ్ళ తండ్రి కూడా మా అబ్బాయికి ఎలాంటి ఇది లేదు సార్, ఎందుకు వేసుకొని పోయినాడో ఏమో మాకే అర్థం కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా మా పోలీస్ సైడ్ నుంచి నా పై అధికారులు కూడా మంచి ఆర్డర్స్ ఇచ్చినారు. ఎందుకంటే అది వాస్తవం ఏది తెలుసుకోమని చెప్పి, వాస్తవాన్ని తెలుసుకొని ఆ చావుకు కారణమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతటి వారైనా కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. కాబట్టి ఆ చావుకు కారణము ఎందుకు అనే దాని గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దేనికన్నా ఇంకా విశేషాలు ఏం లేవు. ఏదన్నా ఉంటే మీకు తెలిస్తే మీరు మాకు చెప్పండి, మాకు తెలిస్తే మీకు చెప్తాం. ఓకే. డ్రగ్స్ వాడకండి, భవిష్యత్తును పాడు చేసుకోకండి అంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య విద్యార్థులకు హితవు పలికారు. వివిధ కళాశాలల విద్యార్థులు జాతీయ మత్తు పదార్థాలు వ్యతిరేక దినోత్సవంలో డ్రగ్స్ ను అరికట్టాలని, వద్దే వద్దు డ్రగ్స్ వద్దంటూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మారుద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ యువతలో మాదక ద్రవ్యాలు వినియోగం పెరుగుతుందని, ఇది ఆందోళన కలిగించే విషయంగా పరిగణించి మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్విరాన్మెంట్ సిబ్బంది, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. సభ్యులుగా మారవచ్చు. దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు చేస్తున్నాము. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని అది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ స్టూడెంట్స్ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా బయటపడుతున్న నాగ ప్రతిమలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని స్థానికుల ఆయోమయం. శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలు పంపిణీ, భజన మండలి సభ్యులతో 2 గంటల పాటు భజన కార్యక్రమాలు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్త శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో 6 నిందితుల అరెస్ట్. భూ వివాదాలు సెటిల్మెంట్లో హత్యకు దారి తీశాయని ఎస్పీ అన్బురాజన్ వెల్లడి. కుప్పంలో ఇళ్ల మధ్య భారీ పేలుడు. ఇంటి ముందు భాగం, కిటికీలు, తలుపులు ధ్వంసం. దంపతులకు తీవ్ర గాయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.